నమస్తే అండి, నేను మీ సౌజన్య. వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు మిగిలిన అన్నంతో నగ్గెట్స్ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ఒక బౌల్లో 1 కప్ అన్నం వేసుకొని ఇలా మ్యాష్ చేసుకోండి. 1 కప్ ఉడికించిన బంగాళదుంప ముద్దని, 1/2 కప్ పన్నీర్ని వేసుకోండి. తరువాత 1 క్యారెట్ తురిమి ఇలా వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ కోరిన అల్లం, అలాగే చిన్నగా కట్ చేసిన 1 పచ్చిమిరపకాయ, సన్నగా తురిమిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ల మైదా, 2 స్పూన్ల బ్రెడ్ క్రమ్స్, 1 స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ కారం వేసి ముద్దగా కలపండి. బయట బోలెడు డబ్బులు పోసి కొనే కన్నా ఇంట్లో 10 నిమిషాల్లో చేసేయచ్చు. టేస్టీగా ఇంకా క్రంచీగా అచ్చం షాప్లో లాగే వస్తాయి. ఇప్పుడు 1 బౌల్లో 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 స్పూన్ల మైదా వేసి నీళ్లు పోసి పలుచగా ఉండలు లేకుండా కలుపుకోండి. తరువాత చేతికి నూనె రాసుకొని కలిపిన ముద్దని ఉండలుగా చేసుకోండి. ఇక్కడ నేను గుంటగా ఉన్న స్పూన్ని వాడాను. ఇలా చేయడం వల్ల నగ్గెట్స్ అన్ని ఒకే సైజులో వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోండి. నేను ఇక్కడ నగ్గెట్స్లా చేశాను. మీకు టిక్కీలా లేదా కట్లెట్లా కావాలి అంటే ఆ షేప్లో చేసుకోండి. ఇలా చేసిన ఉండని మైదా వాటర్లో ముంచి తీసి పైన బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేయండి. తరువాత దీన్ని కాగిన నూనెలో వేయండి. వాటిని అన్ని వైపులకి తిప్పుతూ వేయించుకోండి. పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తినేవి అని తెలిసినప్పుడు ఫ్రోజన్ ఫుడ్స్లోనో హోటల్లోనో తీసుకునే కంటే ఇలా ఇంట్లో ఈజీగా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి పూర్తిగా వేగాక తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీ నగ్గెట్స్ రెడీ. ఈసారి అన్నం మిగిలితే ఓసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.